ఆయన అసలు పేరు ఊరకరణం పూర్ణానంద ప్రభాకర గురురాజు. కలం పేరు భువనచంద్ర. 1950 ఆగస్టు 17వ తేదీన కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర గుళ్లపూడిలో జన్మించారు. ఏలూరు దగ్గర చింతలపూడిలో పెరిగారు. 18 సంవత్సరాల వయసులో ఎయిర్ ఫోర్స్లో చేరి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమోని అందుకున్నారు. 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. 1986 ఆగస్టులో బయటకొచ్చారు. డిసెంబర్లో మద్రాసు చేరుకున్నారు. దర్శక నిర్మాత విజయ్ బాపినేడు గారి ప్రోత్సాహంతో 1987లో గీత రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇంతవరకు 800కి పైగా సినిమాల్లో 2000 వరకు పాటల్ని రాశారు. వైవిధ్యభరితమైన గీత రచయితగా ఖ్యాతిగాంచిన ఆ కవనచంద్రుని రసరమ్య గీతాలలో కొన్ని పాటల్ని ఇప్పుడు విని ఆనందిద్దాము. అనువాద గీతాలు రాసేటప్పుడు ఏ రచయిత అయినా లిప్ సింక్ మీదే దృష్టి పెడతారు. కానీ భువనచంద్ర గారు యాక్షన్ సింక్ కి కూడా ప్రాధాన్యత ఇస్తారు. తమిళ చిత్రం చంద్రముఖి కోసం వాలి గారు రాసిన దేవుడా దేవుడా పాట విషయంలో మనం ఆ గుణాన్ని ప్రత్యేకంగా గమనించవచ్చు. అనువాద గీతమైన అచ్చతెనుగు పాటలాగా అనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. విద్యాసాగర్ గారి స్వరకల్పనలో బాలుగారు బృందం పాడిన ఈ పాటలో మరో ప్రత్యేకత, ఆ పాట మధ్యలో వినిపించే రిపీటే అన్న ఆ మాటని ఆ చిత్ర నిర్మాత శివాజీ గణేశన్ గారి పెద్దబ్బాయి రామ్ కుమార్ గారు పలికింది. దృశ్యంలో కూడా వారే కనిపిస్తారు. మరి ఇప్పుడు ఆ పాటతో మన ముందుకొచ్చేస్తున్నారు గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పాడుతా తీయగా బృందం. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సన్న పెట్టరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాల పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోతా ఊరు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తలబరు. నీళ్లలోనే నిలిచి ఉలికేవాడంటూ లేకుంటే నిలుచునా మనపరు. ఏ పని ఎవరు చేస్తేనే మీ వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారు. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యు భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా.
నీ గురించి ఎవరు అది ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలే. మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పే పూల బంతి పట్టి నీటి మధ్యలో ముంచిన తేలుతుందో పైకి సోదరా. అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా. మినుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నవ్వగలవా. రిపీట్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యు భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సన్న పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శభాష్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. రిపీట్. శక్తులన్నీ వచ్చి. అసలు ఆ రిపీట్ అన్న మాట ఏమిటో కానీ ఈ పాట ఎన్నిసార్లు రిపీట్ అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్. తమాషా ఏంటంటే ఇది తమిళంలో వచ్చిన సినిమా తెలుగులోకి అనువాదం చేశారు కదా. తమిళంలో ట్రాక్ రికార్డ్ చేసినప్పుడు ఆ రిపీట్ అన్నది ప్రభు గారు ఉన్నారు కదా, శివాజీ గారి వాళ్ళ పెద్దన్న అయినటువంటి రామ్ కుమార్ గారు చెప్పారు ఆ రిపీట్ అనేది ఒక చోట. చివరిన నేను చెప్పింది కూడా వాడుకోవడం జరిగిందనమాట. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మామూలుగా ఉన్న రొమాంటిక్ సాంగ్ కాస్త లిప్గా అటు ఇటు అయినా కూడా తెలుగులో రాసే కవి కాస్త స్వేచ్ఛ తీసుకొని రాయొచ్చు. కానీ ఇలాంటి వాటిల్లో సమాజానికి ఉపయోగపడే గొప్ప గొప్ప మాటలు రాసినప్పుడు దానికి తీసిపోకుండా అలాగని చెప్పి ట్రాన్స్లేషన్లా ఉండకుండా తెలుగు పాటలాగా వినిపించడానికి రాయడం అనేటటువంటిది చాలా కష్టమైన ప్రక్రియ. భువనచంద్ర గారు అద్భుతంగా రాశారు ఈ పాట. నిజం చెప్పాలంటే ఎవరైనా మనం చెప్తే తప్ప ఇది డబ్బింగ్ సినిమాకు సంబంధించిన పాట అని తెలియదు. డబ్బింగ్ సినిమాల ద్వారానే లబ్ధప్రతిష్ఠుడైన తమ్ముడు వెన్నెలకంటి కూర్చొని ఉన్నాడు. అప్పుడు అడపాదడప రాస్తూ చాలా పాటలు ఎక్కువగా డబ్బింగ్లు కూడా రాసినటువంటి భువనచంద్ర గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదంటే అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడు తనని. వాళ్ళిద్దరు రోజుకు ఒకసారైనా కలుసుకుంటారు అనుకుంటా. మెడ్రాస్లో దగ్గరగానే ఉంటుంటారు. ఇద్దరు కూడా సపత్నీకంగా విచ్చేసినందుకు స్వరాభిషేకం సరఫున మీకు మీ శ్రీమతులకు ఇద్దరికి కూడా స్వాగతం.